వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిల బయోపిక్ అయిన యాత్ర 2 మూవీ ఇప్పుడే చూశాను. లాస్ట్ వచ్చిన యాత్ర మూవీకి ఇది కొనసాగింపు. ట్రైలర్ చూసినప్పుడు పెద్దగా ఏమనిపించలేదు. ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు తెలిసి ఈ మూవీ చూసి రివ్యూ చెప్పడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే బాగుందంటే టీడీపీ వాళ్ళు వేసుకుంటారు, బాగోలేదన్నామంటే వైసీపీ వాళ్ళు వేసుకుంటారు. నాకు తెలిసి ఈ సినిమాకి రివ్యూలు కూడా పెద్దగా రాకపోవచ్చు. సరే, ఏది ఏమైనా ఒక రివ్యూయర్గా నా కర్తవ్యం నేను నిర్వర్తించాలి కాబట్టి చెప్తున్నాను. కిలో చికెన్ 200 తెచ్చుకొని వండుకొని ఫ్యామిలీతో కలిసి తిని హాయిగా పడుకోండి, అంతే. బయోపిక్ అంటే బయోపిక్లా ఉండాలి, డబ్బాలు కొట్టినట్టు కాదు. ఎంత డబ్బా అంటే మంచు ఫ్యామిలీ వాళ్ళు చాలా బెటర్ ఏమో అనిపించింది. యాత్ర చూసినప్పుడు స్లో నెరేషన్ అయినా అక్కడక్కడ హై మూమెంట్స్ ఇవ్వకపోయినా ఏదో సోసోగా అలా నడిచింది. కానీ ఈ యాత్ర 2 అబ్బో దండం రద్దుత భజన, ప్రతిదానికి భజన. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తర్వాత ఈ ఓదార్పు యాత్ర, జగన్ జైలుకి వెళ్ళడానికి వెనక జరిగిన కుట్రలు, ఇలా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా దించేశారు. అంటే మనకు తెలియని విషయాలు ఏమైనా చూపిస్తారేమో అని మనం ఎదురు చూస్తుంటే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద విషయం చిమ్మడమే సరిపోయింది. వైఎస్ జగన్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్స్ని హైలైట్ చేయడానికి పక్క నాయకుల్ని ఇతర వ్యక్తుల్ని బాగా తగ్గించడం అంటే అలా ఇలా కాదు, నేల నాకించారు. క్యారెక్టర్లెస్ అనే విధంగా ప్రొజెక్ట్ చేశారు. అది మాత్రం నాకు నచ్చలేదు. ఇంటర్వెల్ వరకు ఎలాగోలా భరించవచ్చు, కానీ తర్వాత చుక్కలే. ఇంకా ల్యాగ్ భరించలేం. ఇంత సాగదీయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే ఇది మొత్తం వన్ సైడ్ వెర్షన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఎమ్మెల్యేల సంతకాల సేకరణ, ఓదార్పు యాత్ర, సోనియా గాంధీ అడ్డు చెప్పడం, ఇలాంటి అంశాలతో సినిమా ఉంటుంది. ఇక కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మమ్ముట్టి. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆయన చేసిన క్యారెక్టర్ ఆయన గురించి మాట్లాడుతుంది, అంతే. రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో అంతలా ఒదిగిపోయారు. నెక్స్ట్ జీవ చాలా బాగా సెట్ అయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో. ఈ 2 క్యారెక్టర్స్ తప్ప సినిమాలో మనకు పెద్దగా ఎవరు కనిపించరు. అంటే వీళ్ళని అంతలా హైలైట్ చేశారన్నమాట. ఇక టెక్నికల్గా కూడా చాలా బాగుంది. బాగానే ఖర్చు పెట్టారని సినిమా చూస్తుంటేనే మనకు బాగా అర్థమవుతుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మూవీ నాకు నచ్చలేదు కామ్రేడ్స్. బహుశా అందులో ఉన్నదంతా ముందుగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అనుకుంటాను. దానికి తోడు స్లో నెరేషన్ నాకైతే నచ్చలేదు. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే కింద కామెంట్ చేయండి.